ఈరోజైతే మనం రాజమండ్రి నుంచి తిరుపతి స్టార్ట్ అయిపోతున్నాం. ఇదైతే మన రాజమండ్రి రైల్వే స్టేషన్ అండి ఇది. మన ట్రైన్ ఏదో 10 మినిట్స్ లేట్‌గా వచ్చింది. మన ట్రైన్ నెంబర్ 17250. ఈ లోపల ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చాక మన ప్లేస్‌లోకెళ్ళి మనం అయితే కూర్చున్నాం. మనది విండో సీట్ కాబట్టి అలా విండోలోంచి బయటకి చూస్తూ ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్‌కి బాయ్ బాయ్ అని చెప్తున్నారు. అది చూస్తూ ఉండగా ట్రైన్ అయితే స్లోగా అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవ్వగానే అలా స్పీడ్ కొంచెం కొంచెంగా అలా మన రైల్వే బ్రిడ్జ్ రోడ్‌లోకైతే ఎళ్ళిపోయింది. అలాగా అయ్యప్ప స్వామి గుడి, ఆ ఇస్కాన్ అయన్నీ చూసుకుంటూ మనమైతే గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. ఈలోపు మన రైల్వే బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి. ఆ బ్రిడ్జ్ ఎక్కగానే మన గోదావరిని వదిలి ఎళ్తుంటే అదో రకం ఫీలింగ్ అండి. ఇంకా అలా కూర్చొని చూస్తూ అలా మన పొలాలు, మన కాలువ గట్లు అన్నీ చూస్తూ ఇంక అలా ఉండిపోయానండి. మన ప్రకృతి అంటే అంతే కదండీ మరి. అందులోను మన గోదావరి అందాలు. ఇంక ఈ లోపల అయితే ట్రైన్‌లో మనం మోసపోయే టైం వచ్చిందండి. అదేంటనుకున్నారు, వేడి వేడి సమోసా వేడిగా ఉంటేనే డబ్బులంటాడు. కానీ అవి వేడిగా లేవు. ఇంకా చల్లని సమోసా తిని అలా బ్రేక్ తీసుకున్నాను. ఈ లోపల మన విజయవాడ జంక్షన్ వచ్చేసిందండి. ఇంక నేనైతే విజయవాడ తర్వాత శుభ్రంగా తినేసి పడుకున్నానండి. పడుకున్నాక మళ్ళీ పొద్దున్న 3:30, 4 ఆ టైంకైతే మధ్యలో లెగిసాను. ట్రైన్ అయితే అప్పటికి చాలా సేపు ఆగిపోయింది. ఏంటా అని చెప్పి అలా బయటకి చూస్తున్నా. ఈ లోపల అటు ఎవరో వెళ్తుంటే పోలీసాయన్ని అడిగా ఏంటంటే క్రాసింగ్ ఉందంటండి అందుకని ఆపేశారన్నారు. దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే ట్రైన్ ఆపేశారు. ఇంక సర్లే అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంకా బాగా డ్రోజీగా ఉందని చెప్పేసి నేనైతే పడుకున్నా. అలా పడుకున్నాను. ఈ లోపల అందరూ గోలొస్తుంది ఏంటా అని చెప్పి లేసి చూసేసరికి మనమైతే తిరుపతొచ్చేసాం. ఇంక తిరుపతి స్టేషన్ నుంచి అలా బయటకొచ్చి అలిపిరి మెట్ల మార్గం వరకైతే ఆటో ఎక్కానండి. ఎక్కాక అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ ఒకటైతే కనిపించింది. మనం మెట్ల దగ్గరే ఉంటుంది. అక్కడైతే యాత్రికుల విశ్రాంతి భవనం అని ఉంది. అక్కడైతే నేను లగేజ్ ఇచ్చేసి మళ్ళీ నేను మన నడక మార్గం అయితే మన నడకనైతే మొదలెట్టాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఒడ్డికాసులవాడ శ్రీ వెంకటేశ గోవింద గోవింద అనుకుంటూ నేనైతే ఆ హారతిని వెలిగించి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అగరత్తులతో ధూపం వేసి అలా ఇంకా నేనైతే నా నడక మార్గాన్ని స్టార్ట్ చేశాను. ఈ లోపల అక్కడ రైట్ సైడ్‌లో మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపించింది. ఆయనకి ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ వెలుగుల కాంతులతో డెకరేషన్ చేసిన తిరుపతిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ నడకైతే మొదలుపెట్టాం. ఇది రాజగోపురం ఇది. ఇక్కడి నుంచయితే మనం అలా వెళ్తూ నడకనైతే మొదలుపెట్టాం. అలా నడుస్తూ గోవింద గోవింద అనుకుంటూ ఉంటే మనకి ఎటువంటి ఆపద రాకుండా ఎటువంటి అలసట లేకుండా ఉంటుంది. అది ఎంతో చాలా ఆనందాన్నిస్తుంది. అలాగా ఎళ్తుంటే ఇది స్వర్గమా అన్నట్టు ఆ మంచులో ఆ అడవిలో ఆ చెట్ల మధ్యలోంచి వస్తున్న మంచుని చూస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉంది. అది చూసుకుంటూ అలా ఎళ్తుంటే అక్కడైతే స్టాప్ బోర్డ్ ఉంది. ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్‌లో అక్కడ చెకింగ్ అనేది ఉంటుందండి. అక్కడ మన బ్యాగ్‌ని చెక్ చేసి మనల్ని కూడా చెక్ చేసి పంపిస్తారు. సో, మనకు చెకింగ్ అయిపోయాక మళ్ళీ అయితే మనం నడక స్టార్ట్ చేద్దాం. ఆ చెకింగ్ అయిపోయాక వస్తుంటే రైట్ సైడ్ ఇదొక మనకి పెద్ద రాయి కనిపించిందండి. ఇదేంటంటే దీన్ని అక్కడ చెప్పడం ఏంటంటే అక్కడ కన్నాల దగ్గర మన మోకాళ్ళు పెట్టి దేవుడు మనకు మోకాళ్ళ నొప్పులు ఏమన్నా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటే ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయని చెప్పి ఒక నమ్మకం అంటండి. సో, అది ఒకసారి నేను అక్కడ నమస్కారం చేసుకొని మళ్ళీ నా నడకైతే నేను మొదలుపెట్టాను. ఇంకా అలా అలా వెళ్తూ వెళ్తూ ఒక 100 స్టెప్స్ దగ్గర నాకు ఈ గోపురం ఒకటి వచ్చిందండి ఇది. ఇక్కడ కాసేపు ఆగి కొంచెం వాటర్ అది తాగి నేను మళ్ళీ అయితే నడక స్టార్ట్ చేశాను. ఈ గోపురం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. తర్వాత ఇంకా అలా 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 నడుచుకుంటూ వచ్చేసాను. ఒక చోట అయితే మీరు 500 మెట్లు ఎక్కారు. ఇంకా 3050 మెట్లు ఉన్నాయని చెప్పారు. ఇంక సరే అని చెప్పి అది చూసుకొని ఇంక అలా గోవింద గోవింద అనుకుంటూ అలాగైతే మెట్లు ఎక్కుతున్నాయి. ఈ లోపల నాకు అక్కడ హారతి ప్రతి మెట్టు మీద హారతి వెలిగించుకుంటూ ఒక ఫ్యామిలీ అయితే నాకు కనిపించారండి. అది చాలా కష్టమైన పని. మనం మామూలుగా నడవడానికి చాలా కష్టం మనకి. బట్ వీళ్ళు ఇలా హారతి వెలిగించుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అక్కడ పావురాలు, ఆ పక్షులు, కోతులు ఇయన్నీ మనకైతే కనిపించాయి. నాతో పాటు మీరు కూడా చూస్తారని నేనైతే రికార్డ్ చేశాను.
ఇంకా మళ్ళీ అలా తర్వాత అలా చూసుకుంటూ అలా వెళ్తూ ఉండగా 1700 మెట్లు ఎక్కారు. ఇంకా 1850 మెట్లు ఉన్నాయని చెప్పి ఒక నోటీస్ బోర్డ్ అయితే ఉంది. అవన్నీ చూసుకుంటూ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో తర్వాత అయితే 2800 మెట్లు ఎక్కారు. ఇంకా 1250 ఉన్నాయి అన్నారు. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చిందండి. ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటూ అలా వెళ్తూ ఉండగా మా పక్క నుంచి అయితే జింకలు వెళ్ళినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అందుకని నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఉడత అంటండి, ఇది అడవి ఉడత. ఇది భలే క్యూట్గా ఉంది చూడడానికి. మన దగ్గరికి వస్తే పారిపోతుంది అది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఈ లోపల మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాం. ఇదేంటంటే మోకాల పర్వతం మనం రోడ్డు క్రాస్ చేసేవాళ్ళం కదండి, అక్కడ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టారు. అంటే కింద నుంచి వెహికల్స్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉందని బ్రిడ్జ్ అయితే పెట్టారు. ఇది ఎక్కి దిగేశాక మనం మళ్ళీ రోడ్డు మీద అయితే కంటిన్యూ అవుతాం. ఆ రోడ్డు మీద నుంచి చూస్తే అలా మోకాల పర్వతం గోపురం కనిపిస్తుంది. అక్కడ దాకా వచ్చేసాం. మోకాల పర్వతం కూడా ఎక్కేస్తున్నానండి. స్టార్ట్ చేశాను. మోకాల పర్వతం ఎక్కడానికి నన్ను వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నేను ఏంటంటే స్కిప్ చేశాను. ఫైనల్లీ ఇంకేంటంటే మనం ఫైనల్ డెస్టినేషన్ పైకైతే వచ్చేసామండి. 3550 మెట్లు మొత్తానికైతే మనం కంప్లీట్ చేసాం. ఆ హారతి తీసుకుని ఇంకా మళ్ళీ నేను గుడికైతే వచ్చాను. ఇంకా దర్శనం అయిపోయాకైతే నేను బయటకు వచ్చాక ఇక్కడికైతే వచ్చానండి. ఇది తిరుమల గుడి బయటే ఉంటుంది. ఏంటంటే ఇది డెకరేషన్ అది చాలా బాగా చేశారు అసలు. ఆ పైన మామిడి పళ్ళు, డ్రాగన్ ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి స్వామివారిని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి అసలు చాలా బాగుందండి. బయట ఏమో ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి పెట్టారు. నైట్ టైం తిరుపతిలో బయట ఆ గోపురాన్ని చూస్తూ ఉంటే అలా కూర్చుని ఆ చల్లగాలి అలా తగులుతుంటే అసలు చెప్పలేను అది. వరాహస్వామి ఇదంతా అవతారాలు కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది మీకు ఫస్ట్ చూపించిన డెకరేషన్ బయట ఎంట్రన్స్ దగ్గర ఉంటుందండి ఈ గేటు. ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే మీకు అక్కడ స్టేజ్ దగ్గర ఉంటుంది. ఇదంతా లైటింగ్ సెటప్ అయితే చాలా బాగుంది. ఇంకా నా దర్శనం అయిపోయాక నేనైతే మళ్ళీ కిందకి బస్సులో అయితే వచ్చేసానండి. నేను వచ్చేటప్పుడు అయితే మనకు ఆ గరుడ పక్షి అయితే కనిపించింది. అదే ఆ కొండకి గరుడ స్వామి ఉంటారు కదా, ఆయన దర్శనం చేసుకుని నేనైతే కొండ దిగి ఇంకా టూర్ అయితే ల్యాండ్ చేసామన్నమాట. థ్యాంక్ యూ.